సో బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అంటే మనము క్రీస్తుని విశ్వసించినప్పటి నుంచి, అవునా ప్రభువా నీవు నా దేవుడవు, నిన్ను నేను సొంత రక్షకుగా అంగీకరిస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీవు బోర్న్ ఫ్రమ్ గాడ్. అవునా, మన పిల్లలు మనం చూసి అచ్చం ఎవరిలాగుందని చెప్తాం, అచ్చం నాలాగానే ఉన్నావురా అని అంటాం, అచ్చం నాలాగానే ఉన్నావు నాన్న అని అంటాం. అవునా, తల్లిదండ్రులు ఏమంటారు, అన్నీ మీ నాన్న పోలికలు వచ్చినాయి అని అంటారు, అన్నీ మా తాత పోలికలు వచ్చినాయి అంటారు. రకరకాలుగా ఏదో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు? వారి యొక్క నేచర్, వారి ద్వారా జన్మించబడ్డాడు కాబట్టి వారి యొక్క నేచర్ అతనిలో ఏదో కొంత కనిపిస్తూ ఉన్నది, ఏదో కొంత కనిపిస్తూ ఉన్నది. అవునా, చేయలేపడమో లేకపోతే ఏదో చెప్పడమో అలాగనే మాట్లాడడమో, అవునా, సంథింగ్ ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాం. అవునా, సో బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అంటే ఏంటిదంటే మనము ఎలా జన్మించామంటే దేవుని మూలంగా మనం జన్మించాము, దేవుని మూలంగా జన్మించాము. క్రైస్తవులు అనేబడే వాళ్ళు ఫలానా ఫలానా మేబీ సర్నేమ్ని బట్టో లేక దాన్ని బట్టో దీన్ని బట్టో కాదు, కానీ యు ఆర్ కేమ్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ బోర్న్ ఫ్రమ్ ద గాడ్ ఆల్మైటీ. ఆమేన్. నీవు దేవుని మూలంగా, మనము దేవుని మూలంగా జన్మించిన వారము. అవునా, సో దేవుడు ప్రేమించాడు. అవునా, ఆ ప్రేమను అర్థం చేసుకొని కొత్తగా జన్మించాము. కొత్తగా జన్మించిన అనుభవం ఏంటిదంటే తల్లి గర్భంలో నుంచి మరలా రాలే కానీ సృష్టికర్త అయిన దేవునిలో నుంచి మరలా మనం పుట్టామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడు ఇది బాగా ఆలోచన చేసుకోవాలా. అవునా.